జనసేన పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కమలనాథులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా దక్షిణాదిలో ప్రచార అస్త్రంగా పవన్ ను ఉపయోగించుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారు. అందుకే హస్తిన పర్యటనలో పవన్ కు కేంద్ర మంత్రులు పెద్దపీట వేస్తూ రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో కూడా పవన్ తన ప్రాధాన్యతను పెంచుకునేలా అడుగులు వేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం అధిక ప్రాధాన్యతను ఇచ్చేలా ప్రోత్సహిస్తూ ఉన్నారు. దీనికి నిదర్శనమే ఒక్క మంగళవారం రోజున వరుసగా 7 కేంద్ర మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయాల్సిన సాయం, పెండింగ్ నిధులు, ఆర్థిక ప్రోత్సాహకాలపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఇంతగా ప్రాధాన్యతను బీజేపీ ఈ మధ్య కాలంలో ఏ పార్టీ నేతలకు కూడా ఇవ్వలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో ఇప్పటికే ప్రారంభమైంది. పార్లమెంట్ సమావేశాలు ఉన్న సమయంలో పవన్ ను కేంద్ర మంత్రులు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ కోరిన సాయాన్ని చేసేందుకు అందరూ సానుకూలంగా స్పందించారు. బుధవారం ప్రధానమంత్రి మోడీని సైతం ప్రత్యేకంగా కలిశారు పవన్ కళ్యాణ్. దాదాపు 20 నిమిషాల పాటు వీరి భేటీ జరిగింది. తాజా రాజకీయాలు, కూటమి ప్రభుత్వం తీరు, మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంతో పాటు పలు అంశాలకు సంబంధించినవి ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ తమ గొంతుకకు చూస్తుందన్న ప్రచారం సైతం ప్రస్తుతం సాగుతోంది. కమలం నాథులు పవన్ కళ్యాణ్ ను తమ దక్షిణాది నేతగా చూస్తున్నట్లు వెల్లడిస్తూ ఉన్నారు. జనంలోకి హిందుత్వ తాదాన్ని సైతం పవన్ ను ద్వారా తీసుకెళ్లాలని సులువు అవుతుందన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏపీలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.